హైదరాబాద్ చెంచల్గూడలో 9 నెలల చిన్నారిని కిడ్నాప్ చేసిన నిందితురాలిని పట్టుకున్నారు పోలీసులు. సంఘటనా స్థలానికి చేరుకున్న సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ డి జానకి సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు చేశారు. కిడ్నాపర్ ఎంజీబీఎస్ లో బస్ ఎక్కి జహీరాబాద్ వెళ్లినట్టు గుర్తించారు. దీంతో జహీరాబాద్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కిడ్నాపర్ ను అదుపులోకి తీసుకున్నారు. పాపను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితురాలు ఛత్తీస్గఢ్ కు చెందిన షహనాజ్ ఖాన్ గా గుర్తించారు పోలీసులు. హైదరాబాద్ చెంచల్గూడలో 9 నెలల చిన్నారిని కిడ్నాప్ చేసిన నిందితురాలిని పట్టుకున్నారు పోలీసులు. సంఘటనా స్థలానికి చేరుకున్న సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ డి జానకి సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు చేశారు. కిడ్నాపర్ ఎంజీబీఎస్ లో బస్ ఎక్కి జహీరాబాద్ వెళ్లినట్టు గుర్తించారు. దీంతో జహీరాబాద్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కిడ్నాపర్ ను అదుపులోకి తీసుకున్నారు. పాపను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితురాలు ఛత్తీస్గఢ్ కు చెందిన షహనాజ్ ఖాన్ గా గుర్తించారు పోలీసులు. మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రత్నకుమార్, కిడ్నాప్ అయిన పాపను ఎలా గుర్తించారు పోలీసులు? పాతబస్తీ మదన్పేటలో కిడ్నాప్ గురైన 9 నెలల పాప ఉదంతం సుఖాంతం అయింది. జహీరాబాద్ లో కిడ్నాపర్ షహనాజ్ ఖాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొదట ఈ పాతబస్తీ మదన్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంచల్గూడలో నర్సింగ్ హోమ్ హాస్పిటల్లో 9 నెలల పాపను పని మనిషి షహనాజ్ ఖాన్ కిడ్నాప్ చేసి ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఇంట్లోని పనులన్నీ ముగించుకొని పాపను కిడ్నాప్ చేసుకొని పరారీ అయ్యే ప్రయత్నం చేసింది. ఛత్తీస్గఢ్ కు చెందిన మహిళగా గుర్తించారు. తను ఇచ్చిన ఐడి ప్రూఫ్ ప్రకారం ఛత్తీస్గఢ్ కు చెందిన వ్యక్తిని గుర్తించి ఆ నగరికే తీసుకెళ్ళడానికి ప్రయత్నించినట్లు కూడా పోలీసులు కేసు నమోదు చేసుకొని అప్పటి నుంచే ఆమెను వెతకడం మొదలు పెట్టారు. ఈ కేసును సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ జానకి సీరియస్ గా తీసుకొని పలు బృందాలను కూడా రంగంలోకి దించడం జరిగింది. ఇక సీసీటీవీల ఆధారంగా పాపను పట్టుకునేందుకు కూడా పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే మదనపేట పోలీసులకు సమాచారం అందుకొని చెంచల్గూడ నుంచి ఎంజీబీఎస్ వైపు వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అవడంతో ఎంజీబీఎస్ బస్ స్టేషన్ లో జహీరాబాద్ బస్సులో వెళ్ళినట్లు గుర్తించిన పోలీసులు వెంటనే జహీరాబాద్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కిడ్నాపర్ షహనాజ్ ఖాన్ ను అదుపులోకి తీసుకొని పాపను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో ఈ యొక్క పాప కిడ్నాప్ ఘటన కొంత సుఖాంతమైందని చెప్పుకోవాలి.